ఎంత స్ట్రాంగో తెలుసా అన్న? వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా అది అబద్ధం, అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న? టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? వాళ్ళ కార్యకర్తలనే, ఇంకా నేను ఒక మాట మాట్లాడను, వాళ్ళని తయారు చేస్తారు అలాగా. ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్, ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు. వాళ్ళ చుట్టూ ఒక లోకేష్ ని ఏమైనా అనినా, టీడీపీని ఏమన్నా అనినా, ఐటీడీపీని ఏమన్నా అనినా, దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజ్ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద చేస్తారు దండు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది, రావణాసురుడు ఎలాంటోడు, రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది. అలాగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఐటీడీపీ గొప్పతనాన్ని, ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది.